ప్రభునామంలో మీకు అందరికీ వందనాలండి. మనం 10 ఆజ్ఞల శీర్షిక ఒకటి చేసుకుంటున్నాము. దాంట్లో ఈరోజు మనము ధ్యానం చేయబోయేది 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినముని ఆచరించుట. 10 ఆజ్ఞలు రెఫరెన్స్ మనకందరికీ తెలిసినట్టుగానే నిర్గమకాండం 20వ అధ్యాయంలోకి వచ్చి 8వ వచనం ముందుగా చూద్దాము. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. అంటే దేవుడు చాలా ప్రత్యేకంగా అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని మనం ఎలా ఆచరించాలి అన్న దాని గురించి చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఎలా ఆచరించాలి, పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని చెప్తూ అది ఎలా ఆచరించాలన్నది తర్వాత వచనాలలో మనము 9-11 వరకు అన్నీ కూడా ఒకసారి చూసుకుందాము క్విక్గా. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో నీ సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. అంటే ఇక్కడ అంటే పరిశుద్ధంగా మనము అంటే దాన్ని చేశారు, దాన్ని మీరు ఆచరించాలి. ఆచరించేటప్పుడు దాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. నువ్వు చేయొద్దు, నీ కుమారుడు, నీ ఇంట్లో ఉన్న దాసీలు వాళ్ళు పని చేయకూడదు. అంటే వాళ్ళు పని చేయాల్సి వస్తే వాళ్ళని అటెండ్ అవ్వడానికి అయినా ఏదో విధంగా మరి పనిలో ఇన్వాల్వ్ అవుతారేమని వాళ్ళు చేయకూడదు. పశువులు పని చేయకూడదు. ఒకవేళ ఎవరైనా పరదేశి మీ ఇంటికి వస్తే వాళ్ళు కూడా పని చేయకూడదు. అంటే పూర్తిగా మొత్తానికైతే ఆ రోజుని పని పాటలలో నిమగ్నమై ఉండకుండా పరిశుద్ధంగా ఆచరించాలి. దానికి రెఫరెన్స్ చెప్తూ దేవుడు 6 దినములు సృజించిన తర్వాత 7వ దినముని విశ్రాంతి దినముగా చేశాను అన్న దానికి రెఫరెన్స్ చెప్తున్నారు. మనము క్విక్గా ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయంలోకి వచ్చి 2-3 వచనాలు రెండు కూడా ఒకసారి చూసుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయం 2-3. దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేపట్టినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. అయితే దేవుడు 6 రోజులు సృష్టి చేసిన తర్వాత 7వ దినమున ఆ పని అంతటిని ఆపేసి విశ్రమించెను. దానిని ఒక మాట చూసిన ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను అంటే పరిశుద్ధము, హోలీ అంటే సెపరేట్ చేయడం, వేరుపరచడం. అంటే మిగిలిన వాటి అన్నిటి ప్రకారంగా కాకుండా ఇది వేరేగా ఉన్నదాన్ని పరిశుద్ధపరచడం అంటారు. సో 6 దినాలు పని దినాలు కింద ఎంచి 7వ దినముని విశ్రమించెను. ఆ ఫార్మాటే మనుషులకు కూడా ఇస్తూ దానిని ఒక ఆజ్ఞ కింద చెప్తూ దేవుడు మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా అంటే మిగిలిన రోజుల మాదిరిగా కాకుండా దీన్ని వేరేగా చూడాలి. వేరేగా మీరు చూస్తూ దానిని ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. కేవలము ఇంటి యజమానికి ఒక్కళ్ళకేనే ఇది చెప్పబడిందా అంటే అలా కాదు. ఇంట్లో ఉన్న సమస్తం అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ, మనుషులే కాదు పశువులు కూడా, పరదేశులు కూడా, అంటే వాళ్ళకి ఈ ఆజ్ఞలు వర్తించవనుకోవడానికి కాకుండా వాళ్ళు కూడా అందరూ కూడా ఈ దినాన్ని వేరేగానే ఆచరించాలి అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అయితే ఎందుకు చెయ్యాలి అంటే ఎందుకు దీని గురించినంత ప్రత్యేకత ఏంటి అంటే
ఇశ్రాయేలీలు అందరూ మళ్ళీ ఒకసారి అంటే కానాను దేశము భూభాగం బయటకు వచ్చి అక్కడ ఆగినప్పుడు దేవుడు మరి ఒకసారి ధర్మశాస్త్రం అంతా కూడా మోషే ద్వారా ఆ ఉన్న తరం వారికి మరి ఒకసారి చెప్పిస్తారు. చెప్పించిన సందర్భంలో మళ్ళీ ఒకసారి 10 ఆజ్ఞలు కూడా చెప్పించబడతాయి. అప్పుడు చెప్పినప్పుడు ద్వితీయోపదేశకాండంలో మనం మొత్తము ఈ ధర్మశాస్త్రం గురించిన ప్రస్తావన మరి ఒకసారి మోషే ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ముందు తరం అంతా నశించిపోయినప్పుడు కొత్త తరం వారికి అన్నీ కూడా వారికి చెప్పించడం జరిగింది. వారికి చెప్పినప్పుడు ఈ ఈ ఒక్క ఈ ఆజ్ఞ గురించిన ప్రస్తావన అయితే మనము 5వ అధ్యాయము 12-15 వరకు వచనాలలో చూస్తాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 12-15. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము. మొత్తం అంతా చెప్పుకుంటూ వస్తూ 15 ఒకసారి చూసుకుందాము. కారణం ఏంటి అనంటే, నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుంచి రప్పించెనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. అంటే ఇప్పుడు పనిపాట్లలో ఉండకూడదు, బాగుంది. పనిపాట్లో ఉండకూడదు వరకు బాగున్నప్పుడు ఆ దినమును చేయవలసినది ఏంటి అనంటే, నీ దేవుడైన యెహోవా నీ జీవితంలో చేసిన గొప్ప విషయాలను ధ్యానము చేసుకోవాలి, జ్ఞాపకము చేసుకోవాలి. అదే మనకి ఉన్న అంటే కర్తవ్యం. ఆ రోజు అంటే విశ్రాంతి దినం అంటే కేవలం విశ్రమించడమేనా, పడుకొని ఉండడమేనా అలా అని కాదు. కానీ మిగిలిన 6 దినాలు మీకు పని దినాలు కింద నేను దయచేశాను. ఆ రోజుల్లో మీరు కష్టపడి పని చేయండి. కానీ మిగిలిన దినాల కింద ఈ 7వ దినమును మాత్రం మీరు ఆచరించొద్దు. ఆచరించకుండా పనుల నుంచి విశ్రమించండి. కానీ దాన్ని ఎలా ఆచరించాలంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మీ జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలు, ఐగుప్తు దేశంలో మీరు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వంలో నుంచి దేవుడు మిమ్మల్ని ఎలా బయటకు తీసుకొచ్చారు, ఎన్ని అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చేశారు అన్న వాటిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినముని ఆచరించవలెను అని చెప్పించడం జరిగింది. ఈ ఈ అంటే విశ్రాంతి దినముని ఆచరించేటప్పుడు ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా దానికి జోడిస్తూ చెప్పారు. దాన్ని మనము సంఖ్యాకాండంలోకి వచ్చి సంఖ్యాకాండము 28వ అధ్యాయము 9, 10 రెండు కూడా చూద్దాం. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 9, 10 వచనాలు. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2/10 వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. అంటే బలి అర్పించడానికి వాళ్ళు ఏమైతే తీసుకొని రావాల్సి ఉందో వాటి గురించి, బలిల గురించి కూడా అంటే ప్రస్తావన ఉంది ఇక్కడ. ఏ రోజుకి అది 9లో చూస్తే విశ్రాంతి దినమున, అంటే కేవలము మీరు దాన్ని ఆచరించేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని మహిమపరచాలి. దానితో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. కొన్ని ఏమేమైతే వాళ్ళు చేయవలసి ఉన్నదో వాటి గురించి కూడా, అంటే ఏ బలిని తీసుకొని రావాలో దాని గురించి కూడా ఇక్కడ ప్రస్తావన ఉంది. అంటే వీళ్ళందరూ కూడా సమాజం కింద కూడుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఇవి ఇశ్రాయేలీలు వీరి కొరకు ఏర్పాటు చేయబడిన బలుల గురించిన ప్రస్తావన ఉన్నప్పుడు ఈ బలులను తీసుకొని వాళ్ళు మందిరంకి రావాలి, అక్కడికి వచ్చి బలి అర్పించాలి అన్న దాని గురించి ఇక్కడ మనకి అర్థమవుతుంది. అయితే ఇశ్రాయేలీలు ఈ 7వ దినముని గురించిన ఆచరించడం మొదలు పెడతారు. వాళ్ళు బలి ఏదైతే ఇవ్వాలో అది బలి ఇవ్వడం మొదలు పెడతారు. విశ్రాంతి దినం కంప్లీట్గా పనిపాట్లు ఏమీ చేయకుండా
సమాజ మందిరంగా కూడుకొని అక్కడ దేవుడిని మహిమపరుస్తూ స్తుతిస్తూ వాళ్ళు అంటే దేవుడు చేసిన అద్భుత క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మహిమపరుస్తూ ఉంటారు. తరము వెంబడి తరము జరుగుతున్నప్పుడు దీని యొక్క ఉద్దేశము, దేవుడు ఏ ఉద్దేశము చేత ప్రజలకి ఈ 7వ దినము విశ్రాంతి దినము యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దానిని కొద్ది కొద్దిగా వాళ్ళు మర్చిపోవడము మొదలుపెట్టినట్టుగా చూస్తాం. వాళ్ళు దేవుడినికి ఇవ్వవలసిన మహిమను ఇవ్వకుండా ఏదో అంటే మనం ఒక్కొక్కసారి కొన్నిసార్లు మెకానికల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన మనసులో అది ఉందా లేదా అన్నది కాకుండా ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము అన్న ధోరణిలో వెళ్ళిపోతున్నప్పుడు కొద్ది కాలమైన తర్వాత యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి మాట్లాడుతున్న ఒక మాటను మనము కొంచెము సీరియస్గా చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలోకి వచ్చి చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో, మీ నైవేద్యము వ్యర్థము, అది అసహ్యము పుట్టించు ధూపార్పణము దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. అంటే ఈ 13వ అధ్యాయంలో ఎప్పుడైతే ఈ ప్రజలు ఈ బలులను నైవేద్యాలను తీసుకొని వస్తున్నారో అవి తీసుకొని వచ్చినప్పుడు సమాజ మందిరంలోకి వాళ్ళు మందిరంలోకి వచ్చినప్పుడు ఈ బలులను తీసుకొని వచ్చినప్పుడు నైవేద్యాలను తీసుకొని వచ్చినప్పుడు అవి తీసుకొని రావడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఆ సమయంలో వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనను మహిమపరచాలి. అది ఉద్దేశమే అది. దాన్ని చేస్తున్నప్పుడు మీరు ఈ బలులను తీసుకొని రండి అంటే వాటంతటినీ మర్చిపోయి దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోయి దేవుడికి రావాల్సిన ఘనతను మహిమను ఆయనకి చెల్లించడం మానేసి కేవలము ఏదో ఒక నైవేద్యము తీసుకొని దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చేస్తే అంతా అయిపోతుంది అన్న ఒక ధోరణిలోకి ప్రజలు వచ్చేయడం చూస్తున్నాం. ఆ సందర్భంలో దేవుడు చాలా సీరియస్గా చెప్తున్న మాట ఏంటంటే, అవి నాకు అసహ్యము, నాకు అసలు ఇష్టమే లేదు. మీ మనసులలో నా గురించిన ఆలోచన లేదు, నన్ను ధ్యానం చేసే ఉద్దేశము లేదు. కేవలము మీరు యాంత్రికంగా ఏదో ఒక నైవేద్యము తీసుకొని కొన్ని ప్రత్యేక దినాలలో మీరు మందిరంలోకి వచ్చి ఏ నైవేద్యం అయితే అర్పిస్తున్నారో ఆ నైవేద్యం నాకు చాలా అసహ్యం అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఉద్దేశము, ఈ విశ్రాంతి దినము యొక్క ఉద్దేశము, ప్రాముఖ్యత ఏదైతే ఉందో దాన్ని ప్రజలు మర్చిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభువారు అనేకమైన అద్భుత క్రియలు చేశారు. ఆయన అనేక అద్భుతమైన పరలోక రాజ్యం గురించిన అద్భుతమైన విషయాలు ప్రజలకు బోధించారు. వాళ్ళ పట్ల జాలి కలిగి ఉన్నారు, వాళ్ళ కంపాషన్ కలిగి ఉండి వారికి కావాల్సిన సహాయం చేశారు, అద్భుత క్రియలు చేశారు. వీటన్నిటిలో భాగంగా ఒక సందర్భాన్ని మనం చూసుకుంటూ మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 12. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 12. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను. వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకైన మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషుడితో నీ చెయ్యి చాపమనెను. ఇక్కడ యేసుప్రభు వారు ఊచ చేయగల వాణిని స్వస్థపరిచే సందర్భం.
ప్రజలకి ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఆలోచనలో ఏముంది, విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు. ఏ పని కూడా చేయకూడదు. వాళ్ళు ఏం చెప్పారో అది అంటే ఆహ్, అన్ పని ఏమి చెయ్యకూడదు కోవలోకి ఒకళ్ళకి మేలు చేయవలసిన పరిస్థితి ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా పని ఏమి చేయకూడదు కోవలోకి మేలు చేయడం కూడా మానేసినట్టుగా చూస్తాం. అందుకు యేసుప్రభు వారితోటి అది విశ్రాంతి దినమున ఊచ చెయ్యగల వానిని స్వస్థపరిచే సందర్భం అది. దాంట్లో అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? అప్పుడు యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటనంటే, మీరు మీ దగ్గర ఉన్న గొర్రెల్లో ఒక గొర్రె ఒకవేళ గుంటలో పడిపోతే దాన్ని తీయరా? కాబట్టి అలాంటి ఒక ఎగ్జాంపుల్‌ని ఒక ఉదాహరణ చెప్తూ, మీరు మీ మేలు కొరకైతే ఎలాగైతే మంచి పనులు చేసుకుంటారో అలాగే 12లో చూస్తే గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చేయి చాపమనెను. అంటే మేలు చేయడం, పని చేయొద్దు కోవలోకి ఒకవేళ మేలు చేసే అవకాశం వచ్చినప్పుడు మేలు చేసే దానిని కూడా ఆపేస్తూ అది పని చేయకూడదు, కోవలోకి వేయకూడదు. మీరు మేలు చేసే అవకాశం వచ్చినప్పుడు మీరు మేలు చెయ్యండి. అది విశ్రాంతి దినమునైనప్పటికీ కూడా మేలు చేయుట మంచిది అని చెప్తూ, అంటే ఆ దినము యొక్క ఇంపార్టెన్స్‌ని యాంత్రికంగా చేయొద్దు కానీ అర్థవంతంగా చేయండి అని యేసుప్రభు వారు చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే విశ్రాంతి దినంని ఏ పని చేయకూడదు. బావుంది. కానీ దాన్ని చేయవలసిన విధానం ఏంటి? దేవునిని మహిమపరుస్తూ దాన్ని ఆచరించవలసి ఉంది. అప్పటికే ప్రజలందరూ కూడా కేవలం నైవేద్యం తీసుకొని దేవుని సన్నిధికి ఈ స్పెషల్ డేస్‌లో ఈ ప్రత్యేకమైన దినాలలో వస్తే సరిపోతది అనుకుంటున్నప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిస్తున్న మాట ఏంటంటే, మీ నైవేద్యాలు నాకు అసహ్యము. అంటే మనసులో మీకు ఏ మంచి ఉద్దేశము లేదు. దేవుణ్ణి మహిమపరిచే ఉద్దేశమే లేదు. మీరు చేస్తున్న పనులు నాకు ఇష్టము లేదని. దానిని యేసుప్రభు వారు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, పని చేయొద్దు ఓకే బావుంది కానీ మేలు చేయుట మంచిది. అది విశ్రాంతి దినం అయినప్పటికీ కూడా మీరు మేలు చేయవలసిన అవకాశం వచ్చినప్పుడు దానిని చేయమని చెప్తున్నట్టుగా చూస్తాం. యోహాను రాసిన సువార్తలో ఇంకొక సందర్భం కూడా మనం చూసుకుందాము. ఒక సందర్భంలో 5వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో 1-11 సందర్భం ఒకసారి చూద్దాము. అక్కడ 5:1లో అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో ఒక ద్వారం ధర ఒక బెతెస్దా అనే ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ఆ ప్రత్యేక దినమున ఎప్పుడైతే నీళ్ళు ఇలాగా అంటే ఒక దూత వచ్చి ఆ నీళ్ళని కదిపినప్పుడు ఎవరికైతే అంగవైకల్యం ఉందో వాళ్ళు ముందుగా ఆ నీళ్ళలో దిగితే వాళ్ళు స్వస్థపరచబడతారు అనే ఒక బిలీఫ్‌లో ఒక నమ్మకంలో అప్పుడు కొంతమంది ప్రజలు అక్కడ ఉండేవారు. మరి ఈ కోనేరులోకి దిగాలి అనంటే కొంచెం మెట్లు దిగుకుంటా వెళ్ళాలి. ఆ సందర్భంలో అక్కడ ఒకతను 5వ వచనం చూసుకుందాము. 5వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపరచగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి అని యేసుప్రభు వారు వెళ్ళి అంటే అదే స్థితిలో ఎన్ని ఏళ్ల నుంచి 38 ఏళ్ళు అంటే చాలా సుదీర్ఘ కాలం నుంచి ఆ పరిస్థితిలో ఉన్నట్టుగా చూస్తాం మనం. అతనుని అంటే నీకు బాగా అవ్వాలుందా అని యేసుప్రభు వారు అడిగినప్పుడు మనం 8 చూసుకుందాము. అతనితోటి అంటే అతను చెప్తాడు, నేను ఇలాగా మరి కదలలేని స్థితి నాది. నేను ఆ నీళ్ళు కదిలించబడినప్పుడు నేను అందులోకి దిగడానికైతే నా వల్ల వీలు పడట్లేదు కాబట్టి అని అతను స్వస్థపరచగోరుచున్నాడు అని సమాధానం ఇచ్చినప్పుడు 8వ వచనంలో యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను.
అప్పుడు ఆ రోజున ఇది విశ్రాంతి దినం, మనం ముందే చూసుకున్నాం కదా. ఈ విశ్రాంతి దినంన యేసుప్రభు వారు అతనితోటి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పినప్పుడు అతనికి స్వస్థత వచ్చేస్తుంది. 10, 11 కూడా ఒకసారి మనం చూసుకుందాము. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని కొనతగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడుమని నాతో చెప్పే నేను. అంటే ఇక్కడ ఇప్పుడు స్వస్థత చేసినది అది విశ్రాంతి దినంని. ఇంతకుముందు సందర్భంలో కూడా మరి ప్రజలతో చెప్తున్నారు కదా, విశ్రాంతి దినమున మేలు చేసే అవకాశం ఉండినప్పుడు మీరు దానిని చెయ్యాలి అని అక్కడ చెప్పారు. ఇక్కడ చేసి కూడా చూపిస్తున్నట్టుగా చూస్తాం మనం. అంటే ఇప్పుడు నిర్వచనము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకొని దేవునిని మహిమపరచాలి అన్న దానితో పాటు ఏమాత్రమైనా ఒకరికి మేలు చేసే అవకాశం వస్తే ఆ మేలు చేయడము మేలుకరమైనది అని యేసుప్రభు వారు ఆ డెఫినిషన్ని ఇంకొంచెము విస్తరించినట్టుగా చూస్తాం. ఆ మేలు చేయడం అన్నది ఎప్పుడైతే మీకు అవకాశం ఆ విశ్రాంతి దినమున వస్తే దానిని చేయకుండా మానకుండండి, మీరు చెయ్యండి అని యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. మరి 7వ దినం విశ్రాంతి దినము, 7వ దినము అయితే ఇప్పుడు మనమైతే 7వ దినం అంటే శనివారంని, ఓకే, సబాతు దినము శనివారం అంటాం కదా. మరి మనమైతే ఆ రోజున ఆచరించట్లేదు. మనం ఇప్పుడు ఆచరిస్తున్నది ఆదివారం అంటే వారంలో మొదటి రోజు. మరి ఎందుకు ఈ మార్పు ఎలా జరిగింది అన్న దాని గురించి మనం ఆలోచిస్తే, యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి మన పాపాల కొరకు సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు. అయితే ఆయన తిరిగి లేచిన దినం గురించి మన సందర్భం చూసుకుందాము. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలోకి వచ్చి 1 నుంచి 6 చూద్దాము. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 6. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. అంటే ఆదివారం కూడా ఇప్పుడు విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత వచ్చినది ఆదివారం రోజు మగ్దలేన మరియ అంటే సమాధి దగ్గరికి మరి ఒక మరియయు వచ్చి చూసినప్పుడు అప్పుడు ఆయన అక్కడ లేరు అనేది వాళ్ళు చూస్తారు. 2వ వచనంలో, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయిని పొర్లిచి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము మహిమంత తెల్లగా ఉండెను. ఇక్కడ మనము కిందకు వచ్చి చూసుకుంటే 5వ వచనంలో, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. 6లో చూద్దాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలంను చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు సమాధిలో నుంచి తిరిగి లేచిన దినము మనం ఇప్పుడు చూసుకుంటే అది ఆదివార దినంని యేసుప్రభు వారు లేచారు. తర్వాత యేసుప్రభు వారు పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆది సంఘము కట్టబడుతున్న సందర్భంలో మనం చూసుకుంటే ఒక సందర్భము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో, ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అంటే అప్పుడు ఆది సంఘము వాళ్ళు కూడుకుంటున్నది, అనుదినము కూడుకునేవారు. ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసుకుంటే ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే వాళ్ళు తర్వాత ఈ 7వ దినముని సబాతు దినముని శనివారం దినమున నుంచి వాళ్ళు కూడుకోవడము ఆదివార దినమునకు మారినట్టుగా చూస్తాం. ఇంకొక ముఖ్యమైన అంటే చరిత్రకారులు చెప్పేది అంటే, ఇప్పుడు మనం యేసుప్రభు వారు ఆయన అంటే సమాధిలోంచి లేచిన తర్వాత
ఒక 40 దినాలు ఈ భూలోకం మీద ఉన్నప్పుడు ఆయన తనను తాను అంటే కనపరుచుకున్న సందర్భాలలో ఒక 8 సందర్భాలలో నుంచి చూస్తే 6 సందర్భాలు అది ఆదివార దినమున కనపరుచుకున్నట్టుగా మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఆది సంఘము వాళ్ళు కూడుకుంటున్నప్పుడు, సమాజం కింద కూడుకుంటున్నప్పుడు వాళ్ళు ఈ శనివారపు దినం నుంచి ఆదివార దినమునికి మార్చినట్టుగా మనకి ఈ చరిత్రకారులు చెప్తారు. అది మనకి అర్థమవుతూ ఉంటుంది. అనేక సందర్భాలలో వాళ్ళు కూడుకోవలసినప్పుడు అది 7వ దినమున మానేసి మొదటి దినం, వారంలో మొదటి దినంని మరి కూడుకుంటున్నట్టుగా రొట్టె విరుచుటకును కూడుకున్నప్పుడు అన్న మాట ఉంటే వాళ్ళు సమాజం కింద కూడుకుంటున్న దినము 7వ దినము కాదు, మొదటి దినం, వారంలో మొదటి దినం, అది ఆదివారం దినం. అయితే ఇప్పుడు మనము చర్చ ఇది 7వ దినమున ఉండాలా, ఒక మొదటి దినమున ఉండాలా అన్న చర్చ ఇంపార్టెంట్ కాదు. ఎందుకనంటే అది మనం యాదృచ్ఛికంగా చేసేది, యాంత్రికంగా చేసేది కాదు. యాంత్రికమైన మనస్తత్వంలో చేయకూడదు అన్న దాని గురించి మనకు అర్థమైపోయింది. మీరు ఒక దినంను ప్రత్యేకపరచవలను, అంటే పరిశుద్ధపరచను అంటే ప్రత్యేకపరచను అని దాని అర్థం కదా. పరిశుద్ధపరచడం అంటే ప్రత్యేకపరచడం. కాబట్టి 7 దినాలలో ఒక దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి అంటే ప్రత్యేకంగా ఆచరించాలి. దాంట్లో ఏం చేయాలి? మనం సమాజంగా కూడుకొని దేవునిని మహిమపరచాలి. దానితో పాటు యేసుప్రభు వారు అంటే చాలా ఎంఫసైజ్ చేసింది ఏంటంటే, మీరు మేలు చేయవలసిన అవకాశం ఉన్నప్పుడు మేలు చేయటం మానకుడి అని కూడా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆది సంఘము వారు మొదటి దినమున కలుసుకుంటున్నట్టుగా చూస్తాము. యేసుప్రభు వారు కూడా 6 సందర్భాలు ఆయన తన్ని తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు అవన్నీ కూడా ఆదివార దినమున ఉన్నట్టుగా మనం గ్రహిస్తాం. చివరిగా మనం ఒక వచనం చూసుకొని ముగించేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. అంటే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తున్న మాట ఏంటంటే, మీరు కొందరు మానుకొంచినట్టు ఈ ఆర్గ్యుమెంట్లో పడిపోయి అది 7వ దినమున లేదా మొదటి దినమున అన్న ఆర్గ్యుమెంట్ ఇంపార్టెంట్ కాదు. కానీ మీరు సమాజంగా కూడుకొనుట మానకుడి అంటే మనమందరం కూడా గుర్తుపెట్టుకోవలసినది, మనం సమాజముగా కూడుకొని దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. మీరు సమాజంగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమను చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. చాలా క్లియర్గా రాయబడి ఉంది. మనం ఏదో ఒంటరిగా ఇంట్లో ఉండి దేవుని మహిమపరుచుకుంటాము అని అనుకుంటే అది సరిపోదు. మీరు సమాజముగా కూడుట మానకయు అంటే అది చాలా 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 ఇంపార్టెంట్ కింద దేవుడు చెప్తున్నారు. ప్రేమ చూపుచు ఒకరికి ఒకరు మేలు చేస్తూ ఉండాలని. యేసుప్రభు వారు మనందరి రక్షణార్థమై ఆయన ఈ లోకంలోకి వచ్చి మన కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకం వెళ్ళారు. మళ్ళీ వస్తామని అన్నారు. వచ్చినప్పుడు మనని తీసుకొని వెళ్తారు అని ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దాన ప్రకారము మనము నమ్మకంగా ఎదురు చూస్తున్నాము. ఈ ఎదురు చూసేటప్పుడు మనము విశ్రాంతి దినంని ఆచరించటం మాత్రము మర్చిపోకుండా మనమందరము ప్రేమపూర్వకంగా ఒకరికి పట్ల ఒకరు మేలు చేస్తూ దీన్ని ఆచరించవలసిన వారమై ఉన్నామని ఆలోచిస్తూ ఈ వాక్యం ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.